ఎవ్రీవన్, నేను మీ భార్గవి. నా చేత పూజ చేయించడానికి ఇంకా మా చిట్టి పంతులు గారు అయితే రెడీ అయిపోయారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రావణ శుక్రవారం 3వ వారం వరలక్ష్మి వ్రతం ఈవినింగ్ పూజ. మార్నింగ్ పూజ ఆల్రెడీ నేను వీడియో చేశాను, అది పెట్టాను. ఇంకా నేనైతే ఎందుకు కలిసి పెట్టను అన్నది కూడా లాంగ్ వీడియో అయితే పెట్టాను. ఫస్ట్ శ్రావణ శుక్రవారం నేను చేశాను. సో ఆ లాంగ్ వీడియో ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, అందరూ తప్పకుండా చూడండి. మనం ఎప్పుడు ఏ పూజ చేసినా మార్నింగు ఈవినింగు 2 పూట్ల కంపల్సరీ దీపం అయితే పెట్టాలి. మనం దీపం పెట్టేటప్పుడు కూడా చక్కగా నిండుగా మనం తయారవ్వాలి. జడ కూడా విరబోసుకోకూడదు, చిన్న క్లిప్ అయినా పెట్టుకోవాలి. ఒకవేళ లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళైతే అమ్మవారు ఎలా ఉంటారో మనం కూడా బొట్టు, కాటుక, గాజులు, చీర అన్నీ చక్కగా నిండుగా పద్ధతిగా కట్టుకోవాలి. ఇంకా పూజ అయితే మనకున్నంతలో చక్కగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా. ఇంకా నాకైతే తాంబూలాలకి ఒక 2-3 పిలిచారు. సో నీహాల్ అయితే వస్తానన్నాడు, వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట. ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఒక అద్భుతం జరిగింది. వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర పువ్వు అయితే నేను అక్కడ వెళ్ళగానే పడిందనమాట కిందన. సో అది అమ్మవారి అనుగ్రహం కింద నేను భావించాను. ఆవిడ కూడా నాకు ఆ పువ్వు మీరే తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెళ్ళగానే అలా అమ్మవారి దగ్గర నుంచి పువ్వు పడడం నాకు ఆశీర్వాదంగా అనిపించింది. ఇంకా మనం తాంబూలం తీసుకున్నప్పుడు చక్కగా నిండుగా రెడీ అయ్యి ఒక లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి వెళ్ళాలి. అలాగే తాంబూలం ఇచ్చేవాళ్ళు కూడా వయసు అన్నది చూడకుండా చక్కగా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టచ్చు. ఎందుకంటే తాంబూలం మనం ఇస్తున్నది సాక్షాత్తు అమ్మవారే అనుకొని మనం ఇవ్వాలి. చిన్నపిల్లలకు కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి అన్నీ పెట్టి కన్నె ముత్తైదు కింద వాళ్ళకు కూడా తాంబూలం అన్నది ఇవ్వచ్చు. ఇంకా చాలామంది చాలా రకాలుగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పద్ధతి అంటూ ఉంటుంది. దాని ప్రకారం వరలక్ష్మి వ్రతం కానీ ఇంకా మిగతా పండుగలవన్నీ వాళ్ళ ఇంటి పద్ధతుల ప్రకారము కూడా చేసుకుంటారు. మెయిన్గా ఎవరైనా సరే పూజలు అవి చేసినప్పుడు మీ ఇంటికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని తెలుసుకొని పెద్దవాళ్ళని అడిగి లేదా మనకి వ్రతం చేసే పుస్తకాల్లో కూడా ఉంటుంది, అదేనా ఫాలో అయ్యి చక్కగా పద్ధతిగా చేయండి పూజలు అనేవి. ఎక్కువగా హంగులు ఆర్భాటాలకి వెళ్ళొద్దు. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకున్న ఇంటి పద్ధతిని పాటించండి, లేని పద్ధతులు పాటించకండి. అలా అని ఉన్న పద్ధతులను వదిలేకండి. ఇది ఒక్కటి అయితే నేను చెప్దాం అనుకున్నాను. మనం ఏ పూజ చేసినా సరే అన్నిటికీ కూడా భక్తి అనేది ప్రధానము. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకొని ఏ పూజ అయినా చేయండి. అమ్మవారు చక్కగా అందరికీ కరుణిస్తారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.